ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మనందరం కలిసి చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. మరియు లోపట్ను వెలుపట్ను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనమై ఉండు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయింది. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడైన ఎవడనో కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి గ్రంథం విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టున్న గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచితిని. ఆ గొర్రెపిల్లకి 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటిని పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైయుండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనిను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్డాయి. ఈ పాత్రలో పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలను ప్రతి జనములను దేవుని కొరకు మనుషులను కొని దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసి ప్రార్థన చేశాను. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన ప్రభువా, నేను ప్రకటన గ్రంథంలో రాయబడిన మర్మాలు అర్థం చేసుకోవడానికి అంత తేలిగ్గా అర్థం కావు. మీ కృపను బట్టి దయను బట్టి మాకు కొంతవరకు వాటిని గురించిన అండర్స్టాండింగ్ ఇచ్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా ప్రభా, వచ్చిన ప్రతి ఒక్కరిని జీవించండి, ఆశీర్వదించండి. వాక్యం వివరించిన ఉన్న నాకు నా సొంత జ్ఞానంతో కాకుండా నీ యొక్క కృపను బట్టి నీ ఆత్మను బట్టి వాటిని వివరించే శక్తి నాకు దయచేయమని, నీ ఆత్మ జ్ఞానం నాకు అనుగ్రహించమని, వచ్చిన ప్రతి ఒక్కరిని నీ వాక్యంతో దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇక్కడ 7 ముద్రలు అనేది మనం చూస్తున్నాం. 7 ముద్రల గురించి ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుద్ది అనేది మనం 6వ అధ్యాయంలో మనం చూస్తాము. ముద్ర విప్పితే భూకంపాలు, యుద్ధాలు, తర్వాత మరణాలు, రకరకాలుగా ఈ 7 ముద్రలు 7 తీర్పులు అన్నమాట. 7 తీర్పులు యేసు ప్రభు రాకముందు భూమికి ఆయన విధించిన 7 తీర్పులు. ఆ ముద్రలు విప్పటానికి ఎవరికి కూడా అక్కడ ఉన్న వాళ్ళకి శక్తి చాలట్లేదని యోహాను భక్తుడు చూసి ఏడిస్తే, నువ్వు ఏడవద్దు, ఇక్కడ దావీదు చిగురున దావీదు గోత్రపు సింహము ఒకటి, మరి వధింపబడిన గొర్రెపిల్లై మరి దాన్ని విప్పుటకు యోగ్యుడిగా ఉన్నాడని ఒక స్వరం మరి యోహాను భక్తుడు విన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఈ ప్రకటన గ్రంథం, ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసం, ఇదంతా కూడా కంటిన్యూషన్ ఆఫ్ పాస్ ఓవర్.
పస్కాకి ఇది కంటిన్యూషన్. దేవుడు ఏం చెప్పాడు అక్కడ మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో, మీకు గడప కొమ్ములకి మీరు రక్తం పూసుకోండి, నిలువు కొమ్ములకి అడ్డ కొమ్ములకి పూసుకొని మీరు ఒక గొర్రెను తీసుకొని మేకను తీసుకొని వధించి దాన్ని కాల్చి త్వరపడుతూ తినాలి, చెదైని మాత్రమే దాంట్లో వాడాలి, చేదు కూరలు మాత్రమే చేసుకొని తినాలని మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. అది దేనికి సాదృశ్యమైందంటే విమోచనకు సాదృశ్యం. ఇశ్రాయేలీల్ని దేవుడు శరీర పూర్వకంగా విమోచించాడు. ఇది బలవంతుడైన ఐగుప్తు అది ఫరో రాజు చేతిలో నుంచి విడిపించాడు. కాబట్టి ఇప్పుడు మనం తీసుకునే రొట్టె ద్రాక్ష రసం బలవంతుడైన సాతాను చేతిలో నుంచి మనల్ని దేవుడు విడిపించిన దానికి సాదృశ్యంగా ఆయన రక్తంలో ఆయన రొట్టెలో మీరు పాలువారు కావాలని యేసు ప్రభు ఉద్దేశం అన్నమాట. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఏమంటాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగందే వాళ్ళలో నిత్య జీవం లేదు అని చెప్తాడనమాట. నాకు పాలివాడు కాదు అని చెప్తాడు. మనం యోహాను సువార్త చూసినట్లయితే యోహాను సువార్త ఆయన అది కంపల్సరీ పెట్టాడు దేవుడు. ఎందుకని దాని గురించి చాలా ఆలోచించా ఈరోజు. ఏంటి ఎందుకు అట్లాగా దేవుడు మస్ట్ అని అన్నాడు, తిని తాగపోతే ఏమవుద్ది అని ఆలోచన చేస్తే దేవుడు నాకు ఇచ్చిన మరి అండర్స్టాండింగ్ ఏంటంటే 6వ అధ్యాయం 54వ వాక్యం, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. కాబట్టి నా రక్తము నిజమైన ప్రాణము, నా శరీరము నిజమైన ఆహారం అని అక్కడ ఉన్నారన్నమాట. యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎంత గొప్ప ఉద్దేశం అంటే ఆయన ఇచ్చిన రక్షణలో, ఆయన ఇచ్చిన విమోచనలో పాపులైన మనకు కూడా పాలు ఇవ్వాలని ఆయన ఉద్దేశం అన్నమాట. నా రక్తం త్రాగి నా శరీరం తినండి, మీరు నాకు పాలివారు కాదు అంటే అర్థమైంది. ఆయన మనకి రక్షణ తెచ్చిపెట్టాడు. ఎట్లా పెట్టాడు? ఆయన శరీరం ముక్కలు చేసుకొని ఆయన రక్తం అంతా చిందించి సిలువలో క్రూరమైన సిలువ మరణం పొంది మరి తలకి ముళ్ళ కిరీటం, కాళ్ళకి మేకుడు, చేతులు ఇవన్నీ కొట్టుకొని ఆయన ఏమంటున్నాడు, మనల్ని కూడా ఒక ఇదిగా చేస్తున్నాడు, పాలివారుగా చేస్తున్నాడు. ఆయన చేసిన త్యాగంలో మనకు కూడా ఒక వారసులుగా, ఒక వాటాగా చేస్తున్నాడు. కాబట్టి దీని వెనక చాలా గొప్ప అర్థం ఉంది. నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు, ఇంకా నేను అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆయన ఎందుకు అట్లా అంటున్నాడంటే ఆయన చేసిన రక్షణ కార్యంలో, గొప్ప మహాశిలువ బలియాగంలో మనల్ని కూడా ఆయనకి వాటా ఇస్తున్నాడు. మనం కూడా చేసినట్టు లెక్క అన్నమాట. మనం కూడా రక్తం చిందించినట్టు లెక్క. మనం కూడా మన శరీరాన్ని మరి దెబ్బలు తిన్నట్టు లెక్క అన్నమాట. ఆ క్రెడిట్ అంతా కూడా తన బిడ్డలైన మనకి ఆయన ఇస్తున్నాడు. ఆయన తీసుకోవట్లా, నేనే మీకు రక్షణ ఇచ్చాను మరి ఇది నాదే అని అంటలా. మీరు కూడా తిని, మీరు శరీరం తిని రక్తం తాగితే మనందరం కలిసి మనం రక్షణ కార్యం భూమి మీద చేసిన వాళ్ళతో సమానం అని సంఘానికి ఆయన చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వాక్యంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వాక్యంలో
క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొంటగలిగే కదా మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాం. ఇక్కడ దేవుడు ఇదంతా ప్రిపరేషన్లో ఉన్నాడు. తన వధువుని పెళ్లి కుమార్తెని సిద్ధపరిచే విషయంలో ఇది కూడా ఒక భాగం అన్నమాట. ఏ విధంగా సిద్ధపరుస్తున్నాడు? ఆ రొట్టెలో, ఆ ద్రాక్ష రసంలో మనందరినీ కూడా పాలివారిగా చేసి, పార్టిసిపేట్ చేసి, మనందరినీ వారసులుగా చేసి, మనందరికి కూడా పరలోక వారసత్వం మనకి ఇష్టానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దీన్ని మనం గ్రహించలేము. మనం మామూలుగా అర్థం చేసుకుంటే దీన్ని గ్రహించలేము. అందుకనే చాలామంది ఏడుస్తూ ఉంటారు బలారాధన. బహుశా అర్థం చేసుకొని ఉంటారు దేవుని కార్యాన్ని. కొట్టింది ఆయన దెబ్బలు తిన్నది ఆయన, రక్తం చిందించింది ఆయన, క్రెడిట్ మనకి. మనం కూడా దాంట్లో పాలు పొందినట్లు దేవుడు భావిస్తున్నాడు. కాబట్టి ఆయన రక్షణ కార్యం, ఆనాడు ఇశ్రాయేల్ని విడిపించిన దేవుడు ఈనాడు మనల్ని విడిపిస్తున్నాడు. ఎక్కడి నుంచి? సాతాను చేతుల్లో నుంచి ఆయన మనల్ని విడిపిస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం నుండి మనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేబరాతని తుడిచివేసి మనకి అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. కాబట్టి ఆయన ఏం చేశాడు? ప్రధానులు, అధికారులు యొక్క సాతాను శక్తి బలాన్ని అంతటినీ కొట్టివేశాడు అన్నమాట. ఏ విధంగా కొట్టివేశాడు? ధర్మశాస్త్రాన్ని తీసేసి, సాతానికి ఆయుధమైన ధర్మశాస్త్రాన్ని తీసేశాడు. మనం ఏ పాపం చేసినా సాతానుడు ఆ పాపం చేశాడు, బలివ్వలేదు, ఈ పాపం చేశాడు, దీనికి మరి ఏమీ చేయలేదు దీనికి అని నిందలు మోపకుండా ఆయన ఏం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని మేకులతో కొట్టివేసి, మనకి అడ్డం లేకుండా తీసివేసి, మరి ఆ ప్రధానులు, అధికారుల్ని వాళ్ళందరినీ కూడా బంధించి మరి వేడుకకు కనపరిచాడు అని అక్కడ రాయబడి ఉండేది. చాలా పెద్ద కార్యం అది. చాలా మరి లోతుగా అర్థం చేసుకుంటేనే అర్థం చేసి ఏం చేశాడు? సాతాన్ని బలాన్ని సున్నా చేసేసి మనల్ని ఆయన ఎత్తుగా లేపాడు అన్నమాట. మనకి ఎఫెసీల పత్రికలో కూడా ఈ మాట మనం చూస్తాం అన్నమాట. మనల్ని సింహాసనం మీద మనం ఆయన కూర్చుండబెట్టాడు అని
ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన 1వ అధ్యాయం మొట్టమొదటిగా 21వ వాక్యం చదవండి. ఆయన చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారం కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. మళ్ళీ మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 7వ వాక్యం, క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి. కాబట్టి ఈ లోకాన్ని ఎక్కడుందని ఇందాక మనం చదువుకున్నాము, ఆయన పాదాల కింద ఉంది. మనం ఎక్కడున్నాము? ఆయనతో పాటు మనకి ఈక్వల్ స్టేటస్ దేవుడు యేసు ప్రభు మనకి ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? ఎట్లా వచ్చింది ఇదంతా? ఆయన శిలువ బలియాగం ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన శరీరం ముక్కలవటం ద్వారా మనము ఎంతో వ్యభిచారం, దొంగలం, మోసగాళ్ళం, అబద్ధికులం, ఎన్నైతే ఉన్నాయో పేర్లు, నెగిటివ్ నేమ్స్ అన్నీ మనం పెట్టుకోవచ్చు. అలాంటి మనల్ని, మన పాపాన్ని కొట్టివేసి ఆయనతో పాటు సమానమైన స్టేటస్లోకి మనం తీసుకొచ్చి ఏమంటున్నాడు ఆయన? మీరు నా కుమారులు, కుమార్తెలు అని అంటున్నాడు. కుమారులు, కుమార్తెలు అనేది చాలా పెద్ద మాట, లోతైన మాట. అది మనం ఊహించుకుంటే గుండె బద్దలవుతుంది. అందుకనే ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని మనం తలంచుకున్నప్పుడు ఏడుకోవచ్చు. అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో 18వ వాక్యం మధ్యలో నుంచి చదవండి. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మనం ఆయన్ని ఎలాగ చూస్తున్నామో మనకు తెలియదు, కానీ ఆయన మాత్రం మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా చూస్తున్నాడు అన్నమాట. అది ఎంత గొప్ప విషయం! మనం అది గ్రహించలేము, మనం అది గ్రహించే స్థితిలో లేవు అన్నమాట. కానీ ఇది బాగా పదే పదే వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుడు వాడిన మాట ఏంటంటే కుమారులు, కుమార్తెలు. కుమారుడైతే వారసుడని ఉంటుంది, రోమీయులకు రాసిన పత్రిక. కుమారుడైతే వారసుడు. ఆయన ప్రాపర్టీస్ మొత్తానికి మనం వారసులం అన్నమాట. మనం ఎప్పుడు చదువుకుంటాం యోహాను సువార్త 1:12, ఎందరైతే ఆయనను అంగీకరించెదరో అనగా ఆయన నామమునందు విశ్వాసం ఉంచు ప్రతి వానికి ఆయన పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. అందువలన ఆయన
ఈ యొక్క కొత్తగా పెట్టింది కాదు ఆయన, ఈ యొక్క రొట్టె ద్రాక్షారసం అనేది. అక్కడ మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో చూసిన దానికి ఇది కంటిన్యూషన్ అన్నమాట. ఇది నిత్య కట్టడ, నిత్య నిబంధన అంటాడు వాళ్ళని విమోచించి. ఫరో రాజు చేతుల్లో నుంచి విడిపించడం అంత సామాన్యమైన విషయం కాదన్నమాట. బలమైన సైన్యం ప్రపంచంలో ఫరో. ఆఖరికి వాళ్ళు వెళ్ళిపోతున్నా కానీ వెంటబడి వస్తారు. కాబట్టి అట్లాంటి బలమైన వాళ్ళ చేతిలో ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు మళ్ళీ ఎప్పుడు మీరు చూడరు అంటాడు. తర్వాత వాళ్ళ శవాల్ని సముద్రపు ఒడ్డున వాళ్ళు చూశారని వాళ్ళకి చూపెడతాడు మళ్ళీ ఎవిడెన్స్ లాగా ఫరోని వాళ్ళ శవాల్ని. కాబట్టి అంత గొప్ప దేవుడు మన దేవుడైన యేసు ప్రభు అన్నమాట. కాబట్టి మనం ఏదో ఆచారపూర్వకంగా ఒక పాట పాడి రొట్టె తిని కళ్ళకు అద్దుకొని, కొంతమంది కళ్ళకు అద్దుకుంటారు, అంటారు కళ్ళు మూసుకుంటారు, ఏదో చేస్తారు జపాల్లా. కానీ దీని వెనక దేవుని త్యాగం, దేవుని తగ్గింపు ఎంత ఉందో చూడాలి. ఆయన చేసింది కార్యం, ఆయన క్రెడిట్ ఇచ్చింది మనం సంఘంగా అందరం. మరి దాంట్లో ఆయన సంపాదించిన విజయంలో మనకి పాలిభాగం ఆయనకి ఇచ్చాడు అనమాట. అందుకని ఆయన ఏమన్నాడు, నా రక్తం త్రాగి నా శరీరం తినందే మీరు నాకు పాలివారు కాదండి. ఎందుకు చెప్పాడు? మనల్ని సంపన్నం చేయటానికి, మనల్ని ఆయన కుమార్తెలుగా చేయటానికి దేవుడు అట్లా చెప్పాడు అన్నమాట. ఆచారపూర్వకంగా చేయటానికి కాదు. మనకి అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28వ వాక్యంలో ఏముంటుందంటే, అక్కడ నా రక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘం అని ఉంటుంది. చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం కాయుటకు. కాబట్టి తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అన్నమాట. సంఘం అంటే మనం ఏదో చులకనకు వస్తాము, అది కొట్టుకుంటారు, అక్కడ సందా సంచులు తీసుకుని పరిగెత్తుతారు, ఊతులు దిక్కుంటారు. కానీ దీని వెనక చరిత్ర మనం చూసుకుంటే చాలా మరి సిగ్గుతో తల వంచుకోవాలి ఇప్పుడు జరిగే పనులకి. కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. కాబట్టి సంఘం నా శరీరం. పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలువుజాలవను. కాబట్టి ఇంత మహా గొప్ప సంఘాన్ని, ఇంత గొప్ప రక్షణని మనం నిర్లక్ష్యం చేయడం. నిర్లక్ష్యం చేయటం అంటే ఏంటి? చులకనగా చూడటం. మామూలుగా రొట్టె ద్రాక్షారసం తీసుకోవటం, ఆదివారం వెళ్తాం, పాటలు పాడటం, చందాలు వేయటం, మరి చప్పట్లు కొట్టడం, చులకనగా తీసుకోవడం. రక్షణ ఎంతో గొప్పదిగా, దాన్ని విలువైనదిగా మనం భావించినప్పుడు ఏం జరుగుద్దంటే దాని గురించి మనం ఇతరులకి చెప్తాం, సువార్త ప్రకటిస్తాం. మొదట జరిగే పని అన్నమాట. నేను ఒకప్పుడు ఇది మరి ఎంతో చీకట్లో ఉన్నాను, ఇప్పుడు నెమ్మది పొందుతున్నానని చెప్పి కనీసం వాళ్ళు వినకపోయినా మనం ప్రభువుని ప్రకటిస్తాం అన్నమాట. రక్షణని మనం గుర్తించినప్పుడు, అది విలువైనదిగా భావించినప్పుడు ప్రభువుని గురించి మనం సాక్షులుగా ఉంటాం. నేను మొట్టమొదటి నుంచి కూడా భక్తి ఎక్కువగా లేకపోయినా యేసు ప్రభువుని గురించి చెప్పడం అంటే నాకు బాగా ఇష్టం అన్నమాట. నేను పిహెచ్డి చేసేటప్పుడు పెద్ద కమ్యూనిస్టు లీడరు, ఇది ఒక సెక్రటరీ అన్నమాట, కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ, ట్రేడ్ యూనియన్ లీడరు. నేను రీసెర్చ్ విషయంలో ఆయన దగ్గరికి కొన్ని ప్రశ్నలు అడగటానికి నేను వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభువుని నేను నమ్ముకున్నానని చెప్పాను. ఆయన ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను పిహెచ్డికి రీసెర్చ్కి వచ్చాను కాబట్టి మర్యాదగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మీ క్రైస్తవులందరూ చెప్పేదొకటి చేసేదొకటి అన్నారు. మాటల్లోనే మీరు చూపెడతారు భక్తి, క్రియల్లో ఉండదు అని మొహమాటం లేకుండా చెప్పాడు.
అప్పుడు నేనేం చెప్పానంటే, నేను ఒకప్పుడు ఇది, ఇప్పుడు ఇట్లాగా దేవుడు నన్ను మార్చాడని చెప్పినప్పుడు కొద్దిగా సైలెంట్ అయ్యాడు. కాబట్టి మనం ఇంత గొప్ప రక్షణ మనం అనుభవించేటప్పుడు ఖచ్చితంగా మనం ఇతరులకి దాన్ని చెప్పాలి. దాని గురించి ఈ చివరిగా కీర్తనలో 40వ అధ్యాయం వాక్యం చూసుకొని మనం బల్లారాధనలోకి వెళ్దాం. దావీదు ఏమంటాడంటే, దావీదు భక్తుడు నలభైవ అధ్యాయము 8, 9 చదవండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకే తెలిసి ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క ఆ యొక్క ప్రేమని, దేవుని యొక్క రక్షణ కార్యాన్ని మనం ఎప్పుడైతే రక్షణ ఆనందాన్ని అనుభవిస్తామో ఖచ్చితంగా దాని గురించి ఇతరులకి చెప్తాం. ఇదిగో మహా సంతోషకరమైన శుభవార్త అని మరి దేవదూతలు ఆ గుళ్ళకి చెప్పినట్లు మనం కూడా చెప్తాం. వాళ్ళు విన్నా వినకపోయినా యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్తకి నిన్ను ఇశ్రాయేల్ సమాజం దగ్గరికి పంపుతాను 2వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళు వినరు, లోబడినోళ్ళని ప్రజలు, వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు వినకపోయినా మీ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడన్న సంగతి వాళ్ళు తెలుసుకునేటట్లు పోయి నేను చెప్పింది వాళ్ళకి చెప్పాను. కాబట్టి అంత్యకాలంలో ఎంత భయంకరమైన రోజుల్లో మనం యేసు ప్రభువుని గూర్చి ముందు మాదిరికరమైన జీవితం మనం జీవిస్తా యేసు ప్రభువుని గురించి మనం చెప్పాలి. మనం మంచి జీవితం జీవించకుండా మనలో లోపాలు పెట్టుకొని యేసు ప్రభువుని గురించి చెప్తే ఆయన నామాన్ని అవమానపరిచినట్లు, ఎగతాళి హేళన చేసినట్లు లెక్క అవుతారు. కాబట్టి మంచి సాక్ష్యం మనం కలిగి ఉందాం. ప్రభువు చేసిన మహా గొప్ప రక్షణ కార్యాన్ని, ఆయన చిందించిన రక్తాన్ని, ఆయన మరి తిన్న దెబ్బల్ని మనం మర్చిపోకుండా అది ఇతరులకి మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవా, కొట్టగలిగిన ప్రభువా, మీ మహా గొప్ప నామానికి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతవరకు మమ్మల్ని సజీవులుగా